మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు నమోదు. ఇప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్ చేయడంతో అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఆఫీసులో అవగాహన సదస్సు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష. ఆగస్టు నాటికి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కేసీఆర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం. అధినేతతో మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కాలేరు వెంకటేష్ భేటీ. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి మంతనాలు. తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చించిన కేసీఆర్. వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య. జడ్పీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం. అసంపూర్తిగా ఉన్న భవనం ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించిన ఎమ్మెల్యే యాదయ్య. ఇద్దరికీ సర్ది చెప్పిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శ్రీశైలంలో ఓట్ ఫర్ థ్యాంక్ యూ కార్యక్రమం సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే. బుడ్డా అర్హులందరికీ స్కీములు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడి. హైదరాబాద్ బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన. జీహెచ్ఎంసీ సిబ్బందిని దుర్భాషలాడిన మహమ్మద్ ముబీన్. ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్పై వివాదం. పార్వతీపురంలో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటి వద్ద హల్చల్. బాణసంచా కాల్చి రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు. కార్యకర్తల తీరుతో విసిగిపోయిన వాహనదారుడు. ఏపీ సెక్రటేరియట్కు క్యూ కట్టిన ఐఏఎస్. జీఏడీలో రిపోర్ట్ చేసిన మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్లపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ వద్ద యువకుడు హల్చల్. ఓ మహిళను కత్తితో బెదిరించి కారు చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. యువకుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మంలో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన. నీట్ సమస్యపై పార్లమెంటులో ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొత్త బస్టాండ్ సమీపంలో రాస్తారోకో. మోడీ బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ఆందోళనకారుల యత్నం. ప్రకాశం జిల్లా వగ్గంపల్లిలో ఫలించిన ఆర్కియాలజిస్టుల అన్వేషణ. మున్నేరువాగు సమీపంలో వెలుగు చూసిన అరుదైన శిలాజాలు. 41,000 ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ గూడును కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు. 3 నిందితులను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. 280 కిలోల గంజాయి, 4 బైకులు, 2 కార్లు, 4 ఫోన్లు స్వాధీనం.